ఇక ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు ధర్నాకు దిగారు. బీఆర్ఎస్ హయాంలో ఎంతో ప్రాచుర్యం పొందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఇవ్వడంపై బీఆర్ఎస్ మహిళా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. పథకాలపై స్టే రావడం ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచివాలయ ముట్టడికి వెళ్తున్న మహిళా నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మరి కళ్యాణ లక్ష్మి పథకంపై హైకోర్టు స్టేకి సంబంధించి బీఆర్ఎస్ మహిళా నేతల ధనాకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఇటు కళ్యాణ లక్ష్మి పథకాన్ని రద్దు చేసేందుకు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయనట్టుగా అర్థమవుతుంది. అందుకోసం ఏదైతే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఈ రోజు తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ వద్ద నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు బీఆర్ఎస్ మహిళా నేతలంతా కూడా ధర్నా నిర్వహించినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ పథకాన్ని రద్దు చేసింది. ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని కూడా చెప్పి ఇప్పటి వరకు ఉన్నటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కావాలని కౌంటర్ దాఖలు చేయకుండా ఈ పథకాన్ని పూర్తిగా ఆపివేసేటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన చేపట్టినటువంటి నేపథ్యంలో ఏదైతే ఒక సినిమాలో నటుడు కోడిని ముందు పెట్టుకొని అన్నం తిన్న చందంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది. పూర్తిగా వీటన్నిటిని ఏదైతే పథకాన్ని ముందు చూపెట్టి తులం బంగారం ఇస్తామని గప్పాలు కొట్టి ఇప్పుడు పూర్తి స్థాయిలో పథకాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసేటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మహిళా నేతలంతా కూడా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సచివాలయం ముట్టడికి అక్కడి నుంచి నేరుగా సచివాలయం ముట్టడికి బయలుదేరినటువంటి మహిళా నేతలందరినీ కూడా పూర్తిగా పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు కళ్యాణ లక్ష్మి పథకం ఇచ్చేటువంటి నగదు సహాయంతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మారుస్తూ రాష్ట్ర ప్రజల్ని మహిళల్ని కూడా మోసం చేస్తుంది. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తామని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బాల్య వివాహాలని ఏదైతే అరికట్టేందుకు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయడానికి పట్ల కూడా పూర్తిగా వీళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సచివాలయం ముట్టడికి వస్తున్నటువంటి మహిళా నేతలందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.